ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉచిత దర్శనం భక్తులకు తొలిసారిగా అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న ఆలయ ఈవో చైర్మన్లతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో సామాన్య భక్తులకి పెద్దపీఠం వేసే దిశగా ఉచిత దర్శనంలో ఉన్నటువంటి ప్రతి భక్తుల్ని ఈ రోజు అంతరాలయంలోకి అయితే దర్శనానికి పంపిస్తున్నారు. అయితే ఇదే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఒక ట్రయల్ రన్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో సీనా నాయక్ గారు అలాగే చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ రోజు ప్రధానంగా వచ్చేటటువంటి సామాన్య భక్తులందరినీ కూడా ఉచిత దర్శనంలో వచ్చే వారిని అంతరాలయానికి పంపిస్తున్నారు. దాని అర్థం ఏంటి? లేకపోతే ప్రతిరోజు పంపించబోతున్నారా, లేకపోతే వారానికి ఒకసారి పంపించబోతున్నారా, దీని ఏమైనా యథావిధిగా కొనసాగించబోతున్నారా, అసలు ఏంటి సార్ ఇది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు మంగళవారం 25. వాస్తవంగా ఈ 2:30-3 తర్వాత భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. విఐపీల తాకిడి కూడా తక్కువగా ఉంటుంది. అయితే చాలా సుదూర ప్రాంతాల నుంచి ధర్మదర్శనం కోసం భక్తులు చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఉదయం జస్ట్ మధ్యాహ్నం మేము భోజనం చేసిన తర్వాత ఎందుకు ధర్మదర్శనం వాళ్ళకు అంతరాలయం కల్పించకూడదు, ఒక 1 అవర్ మనం వారికి మంచి అవకాశాన్ని ఇస్తే వారి ఆనందానికి హద్దులు కూడా ఉండవు. కాబట్టి మనం ఖచ్చితంగా అనుకోకుండా వచ్చాము, జస్ట్ అట్లా ట్రయల్ రన్ కింద ఈరోజు తీసుకొని వెళ్ళామే. కానీ ఇది నీ కంటిన్యూ చేయాలనో లేకపోతే దీన్ని ప్రతి వారం చేయాలనే ఉద్దేశం కాదు. సడన్గా అనుకున్నాము, ధర్మదర్శనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అంతరాలయానికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేశాం. సార్, అంటే ఈ రోజు మనం చూసుకుంటే రాహుకాలం అనేది మంగళవారం కానీ అలాగా మనకి రాహుకాల సమయం 3 గంటల నుంచి 4:30 సమయం ఉంటుంది. ఇలాగా ప్రతి వారము చేసేటటువంటి ప్రతిపాదన ఏమన్నా మీరు ఎండోమెంట్ కమిషనర్ గారి దృష్టికి కానీ లేకపోతే దేవాదాయ మన మంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉందా? దీని ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేయబోతున్నారా? ఈరోజు జస్ట్ ట్రయల్ రన్ వేశాము. ఇది గనక ఖచ్చితంగా అమలు చేయదలుచుకుంటే మా ట్రస్ట్ బోర్డులో కూడా అజెండాలో పెట్టుకొని ఖచ్చితంగా పైవారి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేస్తాం. ఆలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, దీనిపైన ఆలయ కమిటీ సభ్యులందరూ కలిపి రేపు ఏమైనా మళ్ళీ ప్రతిపాదన చేసేటటువంటి సమయంలో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ సభ్యులందరూ దీని మీద ఏమైనా ప్రతిపాదన చేయబోతున్నారా? మన ఎండోమెంట్ మినిస్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ దీని మీద ఏమన్నా మీరు ఒక ఏమన్నా వినతి పత్రం లాంటిది ఏమైనా ఇచ్చి లేకపోతే దీని మీద ఏమైనా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఓం శ్రీ కందుగానమ్మ. ఈరోజు ఈ ఇంద్రకీలాద్రి మీద మనం గర్భగుడిలోకి వెళ్తాము, ఆ తల్లిని దగ్గరగా చూస్తాం అనేది ఊహించరు. అసలు ఎలా ఉంటుంది, మనం ఇలా చేస్తే మనం 1 గంట ప్లాన్ చేద్దాం మనం అని గంట ట్రైల్ వేసాం. గంట అసలు మేము వాళ్ళకి అట్లా ఆపి ఏంటి అని అడిగితే మేము చెప్పినప్పుడే ఆనందపడిపోతున్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు. భలే హ్యాపీ అండి, మమ్మల్ని లోన్ తీసుకెళ్తున్నారంట మీరని. అలాగే మీరు దీని మీద మేము ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలంటే ట్రస్ట్ బోర్డులో డిస్కస్ చేసుకుని మా ఎండోమెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేసుకుని మా కమిషనర్ గారితో డిస్కస్ చేసుకుని పెడతాం. ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అయితే మాత్రం ఇటు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.